ఈరోజు మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తును నిజముగా స్వాగతించారా లేక మాటలతో మాత్రమేనా? ఈ రాత్రికాల సమయంలో మన హృదయాన్ని పరిశీలించుకునే సమయం. ఈ మట్టలాదివారం ముగిసే ముందు మనము దేవునితో నిజాయితీగా మాట్లాడుకుందాం. ఈరోజు ధ్యానానికై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 118:26 ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం నొందునుగాక. యెహోవా మందిరంలో నుండి మిమ్మను దీవించుచున్నాము. ప్రియులారా, ప్రజలు యేషన్నా అని కీర్తించారు, కానీ వారి హృదయము స్థిరముగా లేదు. మన విశ్వాసము కూడా అలాగే ఉందా? లేదా మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనము నిజముగా మన రక్షకుడిగా, మన రాజుగా అంగీకరించామా లేదా అని ఈ రాత్రికాల సమయంలో నువ్వు నిద్రించే ముందు నిన్ను నీవు ప్రశ్నించుకోమని మన ప్రభువు మనకు సెలవిస్తున్నాడు. ఈ వాక్యము దీవించులాగిన ప్రార్థించుకుందాం. ప్రియమైన యేసయ్య, ఈరోజు జరిగిన ప్రతిదాన్ని నీ సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభువా. మేము మాటలతో నిన్ను స్తుతించి కార్యములతో విఫలమైన సందర్భాలు ఉన్న ఎడల మమ్మల్ని క్షమించు దేవా. మా విశ్వాసము స్థిరముగా ఉండునట్లు మమ్మల్ని బలపరచుము. పరిస్థితులు మారినా, ప్రజలు మారినా, మా హృదయం మాత్రం నీపై నిలకడగా ఉండునట్లు దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా హృదయాలను పరిశుద్ధపరచుము. మా ఆలోచనలను శాంతితో నింపుము దేవా. ప్రభువా, మరి రేపటి దినమున ఎగ్జామ్స్కు వెళుచున్న బిడ్డలనైతేమి, మరియు ఉద్యోగాలకు వెళుచున్న వారినైతేమి, వారి పనులలో ప్రయాణాలు చేయించిన బిడ్డలైతేమి, మరి అనారోగ్య సమస్యల్లో ఉన్న వారినైతేమి, మరియు అప్పుల సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన ఈవులను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని నింపుమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.